మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుఖ సౌఖ్యాలు అనుభవించాలంటే జాతకం ఒక వరం. మరి లేని జాతకాలు ఎలా ఉంటాయి, ఉన్న జాతకాలు ఎలా ఉంటాయి? ముఖ్యంగా రాహువు కేతువు ఏదైనా గ్రహాలతో కలిసి ఉంటే అవి ధర్మస్థానాలు అంటే 1, 5, 9 భావాధిపతులతో కలిశారా. అర్ధస్థానాలు అంటే 2, 6, 10 భావాధిపతులతో కలిసి ఉన్నారా. ధర్మ అర్ధ కామ స్థానాలు 3, 7, 11 భావాధిపతులతో కలిసి ఉన్నారా. మోక్ష స్థానాలు 4, 8, 12 భావాధిపతులతో కలిసి ఉన్నారా. ఇప్పుడు గురుపాలిత లగ్నాలైతే గురుపాలిత లగ్నాల వారికి 1, 5, 9 భావాధిపతులు గురుపాలిత రాసులు అవుతారు. ఇది అన్ని వీడియోల్లో మనం చెప్పుకుంటున్నదే. మరి గురుపాలిత గ్రహాలతో రాహు కలిస్తే అంత ఫేవరబుల్గా ఉండదు. మరి రాహు ఎవరితో కలవాలి? శనిపాలిత గ్రహాలతో కలవాలి. కలిస్తే పర్వాలేదు. కానీ రాహుకేతువులు ఏ గ్రహముతో కలవకుండా ఉంటే అది మంచి జాతకం, 100% మంచి జాతకం. వీరికి పూర్వజన్మ కర్మలు అనేవి లేకుండా వచ్చి ఉంటారు. అయితే పాప కర్మలు. ఇప్పుడు కేతువు కలిసి ఉన్నాడు అనుకోండి, గురుపాలిత గ్రహంతో కలిస్తే మంచిది. ఇలా కలిసి ఉన్న వాళ్ళకి 100% చూడండి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ ఉంటుంది. మరి అదే కేతువు శనిపాలిత గ్రహంతో కలిసి ఉంటే ఇది మంచిది కాదు. 1, 5, 9 ఏంటండి? లక్ష్మీ స్థానాలు. మరి 2, 6, 10 2 కూడా మరి ధనస్థానమే. మరి ఈ 6, 10 మాత్రం మనం కర్మస్థానం. ఇది ధనస్థానం అయినప్పటికీ అర్ధరాశులు అన్నాం. అర్ధరాశులు అంటే మనకి అర్ధరాశుల నుంచి మన సంపాదన ఎంత ఉంది అనేది చూసుకుంటాం. అందుచేత అర్ధరాశుల్లో అర్ధరాశ్యాధిపతులతో రాహు కలిసి ఉంటే వీరికి ధన సంపాదన విషయంలో కోరిక ఎక్కువ ఉంటుంది. కేతువు ఒకవేళ కలిసి ఉంటే కేతు రాశ్యాధిపతి, కేతు స్థుతి పొందిన నక్షత్రాధిపతి, వీరికి ఎంత సంపాదన ఉంటుందనేది చూసుకోవాలి. ఇక్కడ ఇలా ఉంటే కామరాశులు అంటే మనం అర్ధరాశులు అంటే ధర్మంగా ఉండేది,
మనం ఎలా ఉంటాం అనేది ఇదన్నీ భోగభాగ్యాల స్థానం అయిపోయింది. అర్ధరాశులు మన సంపాదన, కామరాశులు అంటే కోరికలు. అంటే లగ్నం నుంచి 3వ భావాధిపతి, 7వ భావాధిపతి, 11వ భావాధిపతి. మనం ఎంత సంపాదించినా ఏం చేసినా అది ఎంత నిలవ ఉంటుంది, ఎలా ఉంటుంది, ఇదంతగా కామరాశుల నుంచి చూడవచ్చు. అదే 11వ స్థానం బాగా ముఖ్యమైనది మనకి. మన ధన సంపాదన మనం చేసేదంతా నిల్వ ఉండేది. వీరితో మీ జాతక చక్రంలో రాహు కానీ కేతు కానీ కలిసి ఉంటే 100% ఇబ్బందులు ఉంటాయి. అదే ఇందాక చెప్పినట్టు రాహువు శనిపాలిత గ్రహాలతో కలిస్తే ఓకే, గురుపాలిత గ్రహాలతో కలిస్తే ఇబ్బంది ఉంటుంది. కేతువు గురుపాలిత గ్రహాలతో కలిస్తే ఓకే, శనిపాలిత గ్రహాలతో కలిస్తే ఇబ్బంది ఉంటుంది. ఉదాహరణకి ఒక జన్మజాతక చక్రం తీసుకుందాం. ఒక జన్మజాతక చక్రం తీసుకుందాం. కేతువు మకరంలో శుక్రునితో కలిసి ఉన్నారు. వృశ్చిక లగ్నం 1, 2, 3 లగ్నము. శని కుజులు కన్యలో ఉన్నారు. ఈ భావాధిపతి 3వ భావాధిపతి వీరికి. మరి సప్తమాధిపతి ఎవరయ్యారండి? శుక్రుడు అయ్యారు. సప్తమాధిపతి 1, 2, 3, 4, 5, 6, 7. సప్తమాధిపతి శుక్రుడు కేతువుతో కలిసి ఉండడం మంచిది కాదు. దాంపత్య జీవితానికైనా ఇట్లా కలిసి ఉంటే భర్త లేదా భార్య మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. అది మనకి రీచ్ అవ్వకపోతే మనం చాలా బాధపడుతూ ఉంటాం. అట్లాగే దాని నుంచి ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. ఇది 100% ఉంటుంది. మరి ఈ లగ్నానికి లాభాధిపతి ఎవరు? కుజుడే అయ్యారు. ఈ లగ్నానికి లాభాధిపతి బుధుడయ్యారు. ఈ బుధుడు కలిసి లేరు, ఒక సప్తమాధిపతే కలిసి ఉన్నారు. అది మరి ఇబ్బంది. ఇది కొందరి జాతకాల్లో ఉంటాయి. 1981 12వ నెల వేసుకోండి, మీకు చూస్తే అర్థమవుతుంది ఆ నెలలో కేతువు ఎక్కడున్నారు, ఎవరితో కలిసి ఉన్నారనేది. మరి అంటే తులా లగ్నం, కేతువు శని. తులా లగ్నానికి శని పంచమాధిపతి, చతుర్థ పంచమాధిపతి అయ్యారు. ఇబ్బంది అనేది ఉండదు, ఇబ్బంది అయితే మాత్రం ఉండదు. కానీ కేతువు శని కాంబినేషన్. రెండోది ఇది శనిపాలిత రాశి. మరి ఇది ఇబ్బందిని అయితే ఇస్తుంది. మరి ఈ వ్యక్తికి రాహువు శుక్రుడు లగ్నాధిపతితో కలిసి ఉన్నారు. అంటే స్వయంగానే ఈయన అన్లిమిటెడ్ కోరికలు ఇవి కలిగి ఉంటారు. ఇది 3వ రాశిలో కలిసి ఉన్నారు. శుక్రుడు లగ్నాధిపతి అయ్యారు. అంత ఇబ్బంది లేకపోయినా తృతీయంలో కలిసి ఉండడం వల్ల ఎంతో కొంత దీని ఎఫెక్ట్ అనేది ఉంటుంది, వ్యక్తి మీదే ఉంటుంది డైరెక్ట్గా. మరి ఒక వ్యక్తి ఇదే తులా లగ్నం తీసుకుందాం. లాభాధిపతి అయిన రవి అష్టమంలో కేతువుతో కలిసి ఉన్నారు. ఇది శనిపాలిత రాశి. ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్పాను,
కేతువు గురుపాలిత గ్రహాలతో కలిసి ఉంటే మంచిదే, ఓకే. ఏ రాశిలో కలిసి ఉన్నారు? శనిపై. మరి లాభరాశిది. మరి లాభాధిపతి కేతుతో కలిసి ఉండడం వల్ల వీరు ఎక్కువ ఆశలకి వెళ్లకుండా ఉన్న దాంట్లో సంతృప్తి చెందితే మంచి ఫలితాలు ఉంటాయి. వీరి పెద్దవారి నుంచి కానీ, వీరి స్నేహితుల నుంచి కానీ ఆశించకుండా ఉండాలి వీరు. అది ఏ రాశి అయ్యింది, భావం, ఆ భావంకి ఏ కారకత్వాలు ఉన్నాయి అవి తీసుకోవాలి. తీసుకున్నట్లయితే ఇబ్బంది అనేది ఉండదు. అంటే జీవితానికి సుఖసౌఖ్యాలు ఉండాలంటే ఎవ్వరికి రాహుకేతువులతో గ్రహాలు కలిసి ఉండకూడదు. కలిసి ఉన్న జాతకాలు ఏదో రకంగా ఇబ్బందులు అయితే ఉంటాయి. మీ జాతకాల్లో చెక్ చేసుకోండి. ఒకవేళ కలిసి ఉంటే అవి ఏ రాశ్యాధిపతులతో కలిసాయి, ఆ గ్రహాలు గురుపాలిత గ్రహాలు, శనిపాలిత గ్రహాలు మళ్ళీ ఏ రాశిలో, అది శనిపాలిత రాశ, గురుపాలిత రాశ, ఆ లగ్నానికి శుభుడ, ఇవన్నీ కూడా చూసుకోండి. తృతీయం, సప్తమం, లాభం ఏ లగ్నానికి ఇది శుభం కాదు. అంటే లగ్న పంచమ భాగ్యాధిపతులు శుభులు అందరికీ తెలుసు. ఇందులో లగ్నం తీస్తే చతుర్థాధిపతి, సప్తమాధిపతి, దశమాధిపతి. దశమానికి ఒక్కటే ప్రత్యేకత ఎక్కువ ఉంది ఈ మూడులో. మరి ఇది 4, ఇది 7. 7 అంటే మనకి లగ్నానికి ఎదురుగా ఉండే స్థానం. అంటే మనకి ఎదురుగా ఉండే ప్రజలైతేనవని, పార్ట్నర్ అయితేనవని, ఇది ఈ స్థానాధిపతితో రాహు కానీ కేతు కానీ కలిస్తే 100% ఇబ్బంది ఉంటుంది. సప్తమం అంటే ఏంటి? వివాహానికి. ఇది మీ జాతకాల్లో ఉంటే జాగ్రత్త పడడం చాలా అవసరం. చతుర్థం అంటే మన కంఫర్ట్స్ విషయానికి చాలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి దాని మీద మనం ఎక్కువగా ఆలోచించకుండా వదిలేస్తే మంచిది. అందుకని రాహుకేతువులు చాలా ఇబ్బందిని ఇస్తారు ఏదైనా గ్రహాలతో కలిసి ఉంటే. ధర్మస్థానాధిపతులతో కలిస్తే అది గురుపాలిత గ్రహాలైతే కేతువుకు మంచిదే. మరి అర్ధస్థానాలతో కలిసి ఉంటే అది శనిపాలిత గ్రహాలైతే రాహుకి మంచిది. కామస్థానాలతో రాహుకేతువులు కలిసి ఉంటే ఇది 3, 7, 11 మరి శనిపాలిత రాశులే. ముఖ్యంగా కేతువు కలిసి ఉంటే 100% ఇబ్బంది అనేది వారి జాతకంలో కనిపించేస్తుంది. రాహు అయితే కొంచెం పర్వాలేదు, ఎందుకంటే వీరికి కోరిక ఎక్కువే ఉంటుంది. ఆ కోరిక మితిమీరి ఇబ్బందుల పాలు చేసుకునేటట్టు ఉండకూడదు. మరి మోక్ష రాశులు 4, 8, 12. మరి 4, 8, 12 ఇవి మోక్ష రాశులు. అది గురుపాలిత గ్రహాలైతే కేతువుతో కలిసి ఉంటే పర్వాలేదు. శనిపాలిత గ్రహాలైతే మళ్ళీ ఇబ్బంది 100% ఉంటుంది. ఇట్లాగా మీకు రాహుకేతువులు ఎవరితో కలిసి ఉన్నారు, సుఖ సౌఖ్యాలు అనుభవించడానికి ఇబ్బందులు ఉన్నాయా అనే జాతకాలు ఇవి. ఇబ్బందులు ఉన్నట్లయితే 100% మీరు అతి అంటే కాదు, దైవారాధన మాత్రం ఎక్కువ చేసుకోవాలి. చేసుకున్నట్లయితే ఇబ్బందుల నుండి తొలగించుకోవచ్చు. రాహుకేతువులతో మాత్రం 100% గ్రహాలు కలిసి ఉంటే ఏ గ్రహమైనా ఇబ్బందిని అయితే ఇస్తుంది. అది ఎలా ఇస్తుందండి మీ అనుభవపూర్వకంగా మీరే అనుభవిస్తూ తెలుసుకోగలగాలి, తెలుసుకుంటారు కూడా. ఇది స్వయంగా ఎవరికి వారే అనుభవించి వారి జాతకాలు క్షుణ్ణంగా ఎందుకు ఇలా అవుతుంది, మాకెందుకు ఎంత చేసినా కలిసి రావట్లేదు అన్నదానికి ఇదే కారణం. రాహుకేతువులే చాలా పెద్ద అడ్డంకులు. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.